పరమేశ్వరుని యొక్క కారుణ్యమును గూర్చి పూనిక కలిగినటువంటి భక్తుడు కోసం భగవంతుడు ఏ స్థాయిలో తన యొక్క కారుణ్యమును ఆవిష్కరిస్తాడు అన్న విషయాన్ని గూర్చి నిన్నటి రోజున నేను మార్కండేయ చరిత్రగా మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. మనకి పరమశివుని యొక్క స్వరూపము అనేక రకములైనటువంటి మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. 64 మూర్తులున్నాయి. ఒక్క పరమశివుడికే ఆయన యొక్క తత్వమును తెలుసుకోవడానికి వీలుగా ఆయన సాకారుడైనటువంటి మూర్తులు 64 మూర్తులు. ఈ 64 మూర్తుల గురించి శైవాగమాలు మాట్లాడుతూ ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకుంటే శివతత్వాన్ని గురించినటువంటి ఎరుక బాగా కలుగుతుంది. చాలామంది వెనకాల ఇబ్బంది పడుతున్నారు, అదంతా ఖాళీ కదండి, కొంచెం సర్దుకోండి అయ్యా, ఈ ఖాళీలోకి సర్దుకోండి, పాపం మళ్ళీ వెనక్కి ఇబ్బంది పడుతున్నారు కదా. హరి ఓం. కాబట్టి మనం భగవంతుని యొక్క ఆ స్వరూపములను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మీరు చూడండి, ఎక్కడా లేని విధంగా మనకి ఒకే ఒక భగవంతుని యొక్క స్వరూపమునందు అనేకమైనటువంటి ఆ మూర్తులు గోచరిస్తాయి. సాధారణంగా అలా గోచరించనిది ఎవరికి అంటే ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారికి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడూ అలాగే ఉంటారు. శ్రీ మహావిష్ణువుకి ఎన్నో అవతారములు, ప్రతి అవతారము వెనక కారుణ్యముతో భక్తులను ఆదుకోవడం, లోకరక్షణ చేయడం ప్రధాన హేతువై ఉంటుంది. అలాగే శంకరుడు చేసినా కూడా లోకరక్షణ చేయడమే ప్రధాన హేతువుగా ఉంటుంది. మనం వెళ్ళి కొన్ని మూర్తులు మనకి కనపడుతూ ఉంటాయి. కొన్ని మూర్తులను గురించి మనకు అసలు తగినంత అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నమే చెయ్యం. నాకు ఒక్కొక్కసారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క మూర్తిని చూసి వాళ్ళు ఒకటికి ఒకటి అని భ్రమసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చూస్తే అయ్యయ్యో పాపం వీళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తారో అనిపిస్తూ ఉంటుంది. అందుకని నాకు తెలుసున్నది ఏమైనా ఉంటే నేను నాతో వచ్చిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది ఒక అహంకారంతో, అదొక ఆనందం కోసం. కాబట్టి చూడండి, భగవంతుని యొక్క మూర్తులను మీరు కేవలముగా అది ఏదో అలా నిలబడింది అని మీరు ఆలోచన చేయడానికి వీలుండదు. దాని యందు ఒక గొప్ప తత్వము ఆవిష్కరింపబడుతుంది. దాంట్లోంచి మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏదో ఉంటుంది. అటువంటి మూర్తి మీ కన్నుల యందు పడిందనుకోండి, పడినప్పుడు మీకు లోపల గోచరమయ్యేటటువంటి భావ సంపద చేత మీకు సంస్కారము కలుగుతుంది. మనుష్య జన్మ ఎత్తినందుకు ఎటువంటి జ్ఞానమును పొందాలో, ఎటువంటి భక్తిని పొందాలో ఆ మూర్తి దర్శనము చేత మీరు పొందగలరు. లేకపోతే శివుడు ఉన్నాడు, మీరు ఆలోచించండి, శివుని యొక్క స్వరూపమేమి అని అడిగితే శివలింగము. సాధారణంగా శివాలయాలన్నింటిలో ఏముంటుందండి? లింగస్వరూపమే ఉంటుంది. ఆ లింగస్వరూపమేమి మనం మహాశివరాత్రికి ముందు విచారణ చేద్దాం, అప్పుడు మరింత ఔచిత్యముతో ఉంటుంది. కాబట్టి తప్ప సాధారణంగా శంకరుడికి ఎక్కడ కూడా సాకారమైనటువంటి మూర్తితో దేవాలయం ఉండదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు సాకారమూర్తులై కూర్చున్నటువంటి దేవాలయాలు మీకు కనపడవు. కానీ సాకారముగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నదా లేదా? ఉన్నది. ఎన్ని ఉన్నాయంటే 64 మూర్తులున్నాయి. ఇందులో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి మూర్తులు ఉంటాయి. కానీ శివతత్వరీత్యా శివుని యొక్క 64 మూర్తులను 2 భాగములు చేసింది శైవాగమం. అందులో ఒక భాగాన్ని ఏమంటారంటే ఘోర స్వరూపములు అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి, ఇంకా బోధ చెయ్యడానికి వీల్లేదు. వీడికి ఒక దెబ్బ కొడితే తప్ప వీడు వినడన్నప్పుడు ఘోర స్వరూపంతో ఉంటుంది. రెండవ దాన్ని అఘోర రూపము అంటారు. అంటే అది మంగళప్రదంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. రెండిటి వలన ప్రయోజనం ఏమి మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. తండ్రి పిల్లవాణ్ణి కొట్టాడు, ఏమిటి ప్రయోజనం? సంస్కరించడమే. తండ్రి పిల్లవాణ్ణి ఒక చాక్లెట్ కొనిపెట్టాడు, లేకపోతే వాడికి ఒక పుస్తకం కొనిపెట్టాడు, వాడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. ఏమిటి దాని ప్రయోజనం? ఆ పిల్లవాణ్ణి మంచి సంస్కారవంతుణ్ణి చేయడమే. కాబట్టి ఇప్పుడు పిల్లవాడిని మచ్చిక చేసుకున్నా, అనగా పిల్లవాణ్ణి ఎంతో ప్రేమతో చూసినా, పిల్లవాణ్ణి ఒక దెబ్బ కొట్టినా, తండ్రి యొక్క హృదయంలో ఏముంది? ఆ పిల్లవాడి యొక్క అభ్యున్నతి ఉంది. అంతేకాని కేవలం కొట్టడము ఆయన యొక్క లక్షణం కాదు. కేవలం ప్రేమతో చూడడము
ఎంత పాడైపోతున్నా నా కొడుకండి లేక లేక పుట్టాడు, వాడు ఎంత తప్పు పని చేస్తున్నా నేను వాడిని ముద్దుగానే చూస్తాను అనడము తండ్రితనం కాదు. తండ్రితనమునందు రెండు ఉంటాయి. అలాగే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు కనుక మీకు ఆ స్వరూపమునందు రెండు ఉంటాయి. ఒకటి ప్రేమతో లాలిస్తుంది, ఒకటి ఘోర రూపంతో ఉంటుంది. కాబట్టి ఘోర రూపము అఘోర రూపము అని రెండుగా విడుతుంది. ఘోర రూపం ఎప్పుడు వస్తుంది, అఘోర రూపం ఎప్పుడు వస్తుంది అన్నది మీరు గమనించవలసి ఉంటుంది. అఘోర రూపములు చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండి మీకు చాలా గొప్ప బోధ చేసేవై ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. అలా మీకు సాధారణంగా ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి విద్యలున్నాయో, ఎన్ని కళలున్నాయో, అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభించేసే ముందు నమస్కరించవలసినటువంటి మూర్తి ఒకటి లోకంలో ఉంది. అది సాక్షాత్తుగా ఆనంద తాండవమూర్తి అంటారు. మనం నటరాజు అని పిలుస్తూ ఉంటాం, కానీ శైవాగమం ఏమని పిలుస్తుందంటే దాన్ని ఆనంద తాండవమూర్తి అంటుంది. అంటే ఆ తాండవం చేయడంలో గొప్ప రహస్యాలు కొన్ని ఉంటాయి. ఆ ఆనంద తాండవం చేసినటువంటి పరమశివుడు ఎవరున్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించే, ఆయనలోంచే సమస్తమైన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసినటువంటి తాండవంలోంచి 650 రకాలైనటువంటి నాట్యములు పుట్టాయి. 650 నాట్యాలలో ఇవాళ అన్ని రకాలైన నాట్యాలు చెప్పగలిగినటువంటి గురువులు లేరు. కాబట్టి బతికి బట్ట కట్టి శాస్త్రీయమైనటువంటి నాట్యముగా బ్రతికిన విన్ని అంటే ఇప్పటికీ కర్మభూమిలో 108 రకముల నాట్యములు బతికున్నాయంటారు పెద్దలు. మీరు వేరు వేరు సంప్రదాయములను వింటుంటారు. కూచిపూడి నాట్యమని, ఒడిస్సీ నాట్యమని, ఇలా రకరకాలుగా ఉంటాయి. భరతనాట్యమని. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? అన్నీ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడి దగ్గర నుంచే వచ్చాయి. ఈ ఆనంద తాండవమూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు చూడండి, ఆనంద తాండవమూర్తి యొక్క చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టము. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఏమండి మీరు అలా అంటున్నారు కదా, మరి నటరాజస్వామిగా మేము తెల్లవారు లేస్తే నమస్కారం పెడుతున్నాం కదా అంటే నేనంటాను, ఎప్పుడైనా నేను ఇదే వేదిక మీద లేచి ఏమండి నేను మీకు కాసేపు శివతాండవం చూపిస్తాను అని నేను ఇక్కడ తాండవాన్ని అభినయం చేశాను అనుకోండి, ఒకవేళ నాకు అది కళాస్వరూపముగా వచ్చి నేను ఇక్కడ శివతాండవం చేశాను అనుకోండి, నేను ఏదో ఒక భంగిమలో ఆగాను తాండవం చేస్తూ. ఇప్పుడు నేను తాండవాన్ని ఆపానని మీరంటారా, తాండవం చేస్తున్నానని మీరంటారా? తాండవం ఆపారు అని మీరంటారు. కానీ ఒక్కొక్కసారి ఒక భంగిమ నుంచి ఇంకొక భంగిమలోనికి వెళ్ళడానికి మధ్యలో ఒక భంగిమని పట్టి నేను నిలబడవచ్చు. అప్పుడు మీరు తాండవం ఆపారనలేరు. ఒక స్థితి నుంచి వేరొక స్థితిలోకి వెడుతున్నటువంటి స్థితి అది. నేను ఏదో ఒక ముద్ర పట్టి అలా నిలబడ్డాను. నిలబడి వెంటనే మళ్ళీ ఇంకొక ముద్ర పట్టబోతున్నప్పుడు ఈ ముద్ర పట్టి నేను ఒక్క క్షణం అలా ఆగిందాంతో తాండవం అయిపోయిందని మీరు అనరు. వేరొక భంగిమని పట్టడానికి, వేరొక ముద్ర పట్టడానికి ఈ ముద్ర యొక్క చివరి స్థితి అవుతుంది. ఇది పట్టి విడిచి కొత్త ముద్ర పడతాను. ఇలా పట్టేటటువంటి ముద్రలన్నిటిలో మొత్తం నాట్యంలోంచి ఆనంద తాండవమూర్తి యొక్క సమస్త స్వరూపాన్ని, తత్వాన్ని ఆవిష్కరించగలిగినటువంటి ఒక మూర్తిని నిర్ణయించి మన పెద్దలు దాన్ని నిర్ణయం చేసి మనకిచ్చారు. ఇది ఋషులు మనకి చేసినటువంటి మహా గొప్ప ప్రయోజనం. ఇది మీరు ఇక్కడ దర్శనం చేసి ఆనంద తాండవమూర్తిని మీరు అసలు అలా గీయడం మీ చేత కాదు, మీరు చెయ్యలేరు ఆ పని. మొత్తం శివాగమాలన్నీ తెలిసినా, మొత్తం శివ సంబంధమైన జ్ఞానమే తెలిసినా ఆనంద తాండవం చేస్తున్నటువంటి శంకరుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానో తెలుసండి, అది చూడడానికి నలుగురికి అధికారం ఉంది. ఇలా చేతులు కట్టుకు నిలబడి చూసేవాళ్ళు నలుగురే చూస్తారు. ఒక్కరు నందీశ్వరుడు చూస్తాడు, రెండవ వాడు భృంగి చూస్తాడు, మూడవ వారు పతంజలి చూస్తారు, నాలుగవ వారు వ్యాఘ్రపాదుడు చూస్తారు. వీరు నలుగురు మాత్రం ఆ తాండవమునందు వారికి పాల్గొనడం అన్నదేం ఉండదు. ఇంకా
వీళ్ళు నలుగురు ప్రధానమైనటువంటి ప్రేక్షకులు ఆ తాండవానికి. ప్రేక్షకులన్న మాట అనడం కూడా చాలా కష్టం. ఎందుచేతనంటే సాధారణంగా తాండవంలో ఎక్కడైనా నృత్య కార్యక్రమం జరుగుతోంది అని మీరు అన్నారనుకోండి, ఈ నృత్యములకు సంబంధించినటువంటి పాట పాడేవాళ్ళు తెర ముందు ఉండరు, తెరకి ఒక పక్కకుంటారు. వాళ్ళు ఎవరు మధ్యలో వాయించారో, లేకపోతే ఎవరు పాట పాడారో, ఎవరు నటువాంగం వేశారో చెప్పాలంటే నాట్యం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళని పరిచయం చేస్తారు. కానీ ప్రధాన గౌరవం ఎవరికి వెడుతుందంటే దానికి అనుగుణంగా ఎవరు నాట్యం చేశారో వాళ్ళకే వెడుతుంది. అది గమ్మత్తు నాట్యంలో. మీరు చూడండి, శంకరుడి యొక్క తాండవంలో ఈ పాత్ర పరిచయాలు ఏముండవు. ఆ తాండవం అయిపోతే పాత్ర పరిచయం ఉంటుంది. తాండవం అయిపోతుందా? ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన తాండవం అయిపోతే పాత్రల్ని తీసుకొచ్చి పరిచయం చేయొచ్చు. ఆయన తాండవమే అయిపోయింది అనుకోండి, పాత్ర పరిచయం చేయడానికి ఎవరు ఉండరు. ప్రేక్షకులు ఉండరు, శ్రోతలుండరు, సహాయకారులుండరు, ఎవ్వరుండరు. ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన పరిచయం చేసుకోవడం ఉండదు. అప్పుడు ఆయన తనలో తాను రమిస్తూ నిలబడిపోతాడు. ఈ తాండవానికి ఎవరు సాక్షి అన్నారు? మహాప్రళయ సాక్షిణి, మహాతాండవ సాక్షిణి. ఈ తాండవం ఆ స్వరూపంలో ఏమిటో తెలుసా అండి? సమస్త లయకారకమై ఉంటుంది. అప్పుడు ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూ ఉంటుంది. ప్రదోష వేళ అంటే మీకు నేను చెప్పాను, కాలము స్ఫుటముగా మార్పు చెందినటువంటి సమయము. ప్రదోష వేళలు మనం ఎన్ని చెప్తాం? 2 చెప్తాం సంధ్యలు. ఒకటి పూర్వ సంధ్య, 2 ఉత్తర సంధ్య. పూర్వ సంధ్య అంటే చీకటిపోయి పగలు రావడం, సూర్యోదయం అవ్వడం. ఉత్తర సంధ్య అంటే పగలు వెళ్ళిపోయి చీకటి పడుతూ ఉండడం. ఈ 2 సంధ్యలలోనూ మళ్ళీ ఏది గొప్పది అన్నారు? ఉత్తర సంధ్యే గొప్పది అన్నారు. 2 కారణాల చేత. అజ్ఞానం వచ్చినప్పుడే, జ్ఞానం వచ్చినప్పుడే. ఎందుకో తెలుసా అండి? అన్నీ మీ ప్రమేయం లేకుండా ఒక్కటైపోతాయి. ఏమిటది? చీకటి. ఇంకేం కనపట్టాలా? ఏం కనపడుతోంది? చీకటి ఒకటే కనపడుతోంది. అప్పుడు అది ఈశ్వర స్వరూపంగా చెప్పారు. అన్నీ కనపడ్డం మానేసి ఒక్క శివుడే కనపడినా అది గొప్పే. అందుకే తమిళనాట అమావాస్య గొప్పది తెలుసా అండి? వాళ్ళు అమావాస్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, మనం పౌర్ణమికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. మనం ఎందుకంటే చాంద్రమానం కాబట్టి. చిత్రం చూడండి, ఈ చీకటి యందు అన్నీ కలిసిపోయి ఏమున్నాయి? ఇప్పుడు ఏం తెలియదు. బాగా చీకటిగా ఉందనుకోండి, ఒక్కసారి అలా చూడు, ఆ రోడ్డు మీద ఎవరైనా వెడుతున్నారేమో, కాస్త అన్నం చాలా మిగిలిపోయింది, ఎవరైనా బిచ్చగాళ్ళు వెడుతుంటే పిలిచి వేద్దామంది తల్లి. ఆ కూతురు కిటికీ తలుపు తీసి చూసి, అమ్మ ఏం కనపట్టలేదు, అంతా చీకటిగా ఉంది. రోడ్డు కనపట్టలేదు, బిచ్చగాడున్నాడో లేడో తెలియదు, ఏమీ లేదు. ఏం తెలుస్తోంది? చీకటి ఒకటే తెలుస్తోంది. అది ఈశ్వర స్వరూపం. కానీ దాని యొక్క యథార్థ దర్శనము పగలుంటే కన్నా చీకటి ఏమిటో తెలియదు. అసలు పగలు వెడితే కదండి చీకటి వచ్చిందని చెప్పడానికి. కాబట్టి పగలు అమ్మవారు. ఈ అమ్మవారు ఉంటే కానీ ఆయన దొరకడు అసలు. అందుకే వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఆవిడ పాదాలు పట్టుకుంటే కానీ ఈయన పాదాలు దొరకవు. ఈయన పాదాలు దొరికినట్టుంటే అది చీకటి, మీకు తిన్నగా దొరికేయడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు తాండవమూర్తి అన్న శబ్దంలో తాండవం చేస్తుండగా మీకు తీసుకొచ్చి ఎవరైనా ఒక మూర్తిని పెట్టగలరా? అసంభవం, పెట్టలేరు. ఒక భిక్షాటన మూర్తి అని నేను అన్నాను అనుకోండి, మీకు చూపించచ్చు. ఎలా? ఒక కపాలం పట్టుకుని భిక్ష అడుగుతున్న మూర్తి అలా నిలబడితే అది భిక్షాటన మూర్తి, అది కదలక్కర్లేదు. కానీ తాండవమూర్తి అని నేను అన్నాను అనుకోండి, శివుడు తాండవం చేస్తున్నట్టు కదలదేమండి ఇది అంటే? అలా కదలడం కుదరదు. కానీ అన్ని ముద్రలలో ఏ ముద్ర ఆ ఆనంద తాండవమూర్తి యొక్క సమస్తమైనటువంటి తత్వమును ఆవిష్కరించగలదో అటువంటి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నాన్ని దార్శనికులైన ఋషులు చేసి సఫలీకృతులయ్యారు. ఆ చెయ్యడంలో రహస్యమేమి. అందుకే మన వాళ్ళు ఏది చేసినా ఏదో అల్లిబిల్లిగా ఉత్తినే పిచ్చి పనుల కింద అర్థం లేకుండా చేయరండి. అనవసరంగా పెన్ను పెట్టి ఇలా గీయడాన్ని మన శాస్త్రం అంగీకరించాల. ఒక ప్రయోజనం ఉండాలి ఏ పని చేసినా. వాళ్ళు ఒక నటరాజస్వామిని తీసుకొచ్చి మీ ముందు నించోబెట్టారు. నటరాజస్వామి అంటే మనం సాధారణంగా నటరాజు అని పిలుస్తూ ఉంటాం. అలా పిలవడం వెనకాతల ఒక రహస్యం ఉంది. మన వాళ్ళు చాలా తేలిగ్గా మాట్లాడతారు. తేలిగ్గా మాట్లాడడం అంటే కష్టమైన విషయం అందనప్పుడు తేలిగ్గా మాట్లాడతారు. తండ్రి అని పిలవలేడు అనుకోండి, అప్పా అంటాడు, లేదా నాన్న అంటాడు.
ఏదన్నా ఆయనే, ఎవరి స్థాయిలో వాళ్ళు పిలుస్తారు. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. ఆయన రాసరికము నాట్యము చేత చెప్పబడుచున్నది. ఇది ఎలా కుదురుతుందండి? నాకు చెప్పండి. ఒక ఆయన మహారాజు ఎలా తెలుస్తుంది? ఆయన అధికారాన్ని బట్టి తెలుస్తుంది. ఆయన లోకమునకంతటికీ ప్రభువు, ఇది ఎలా తెలుస్తుందో తెలుసా అండి? ఆయన పాట వినండి అన్నాను అనుకోండి, అదే ఆయన పాట వింటే ఆయన ప్రభువు అని ఎలా తెలుస్తుందండి? ఆయన కళాకారుడు తెలుస్తుంది బాగా, అంతేకాని ఆయన బాగా పాట పాడితే ఆయన ప్రభు అని తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? మనకి లోకంలో చిత్రాతి చిత్రమైన రాజులు ఇద్దరే. ఎవరో తెలుసా అండి? ఒక ఆయన ఏమీ చేయకుండా తల కింద ఇలా చేపెట్టుకు పడుకునే ఆయన ఒక ఆయన రంగరాజు. ఆయన సమస్త లోకములకు ప్రభు, విష్ణు స్వరూపంగా రంగరాజు ఇలా పెట్టుకు పడుకుంటాడు. ఆయనే మహారాజు, చక్కగా అలా పడుకున్నవాడు, యోగ నిద్రలో చూస్తుంటాడన్ని. ఈయనో నటరాజు. ఈయనేం చేస్తుంటాడు? అధికారి ఏం చెయ్యాలి? రాజు అన్నవాడు ఏం చేయాలి? చక్కగా వచ్చి సింహాసనంలో కూర్చోవాలి. అంతేగాని రాజుగారు సభలోకి వస్తున్నారండి, విచారణ చేస్తారంటే రాజుగారు వచ్చేటప్పటికి తద్ధిం అనేటప్పటికి నాట్యం చేస్తూ రాజుగారు వచ్చి ఓ పెద్ద నాట్యం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అదేంటంటే రాజుగారు డాన్స్ కట్టారంటారు కదండి. కానీ మరి ఈయన మీకు ఆనంద తాండవమూర్తిగా ఉంటే మీరు నటరాజు నటరాజు అని ఎలా పిలుస్తున్నారు? నాట్యం చేసిన వాడు రాజు ఎలా అయ్యాడండి? అది ఎలా సమన్వయం అవుతుంది? అసలు మీరు ఎలా పిలుస్తున్నారు నటరాజు అని? మీరు డాన్స్ చేస్తే అక్కడ పెట్టి నటరాజు అంటున్నారు, మీరు పాట పాడితే నటరాజు అంటున్నారు, మీరు ఆరాధన చేస్తే నటరాజు అంటున్నారు, చిదంబరం వెడితే కనక సభలో ఈయన నటరాజు అంటున్నారు. ఏమిటి నటరాజ తత్వం? మీరు ఎప్పుడైనా పరిశీలన చేశారా? నాట్యం చేసేవాడు రాజు ఎందుకు అయ్యాడు అనగా మీకేమర్థం అవ్వాలి? అది మామూలు నాట్యము కాదు. ఆ నాట్యము వెనకాల మీరు తెలుసుకోవలసినది ఏదో ఉంది. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరికి వెళ్ళి అంత పెద్ద ఆనంద తాండవమూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. ఈ భావనని మీకు పరిపుష్టం చెయ్యడానికి మన పెద్దలు ఇచ్చారు. అందులో అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపాలలో ఆనంద తాండవమూర్తి ఒకటి. దాని గొప్పతనాన్ని మీరు అవధరించే ప్రయత్నం చెయ్యండి. నేను మీతో ఒక మాట విజ్ఞాపన చేశాను. ఉన్న వాళ్లలో నందీశ్వరుడు ఒకడు. ఈయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. కానీ ఈయనకున్న గొప్పతనం ఏమిటంటే అమ్మవారిని అంతగానూ గౌరవిస్తాడు. కానీ ఎక్కువగా ఎక్కడ పడుకుంటాడు? అయ్యవారింటి ముందే పడుకుని ఉంటాడు. గభాలన ఎవరి కాలి గజ్జె చప్పుడు వింటే లేస్తాడు, అయ్యవారి కాలి గజ్జె చప్పుడు వింటే లేస్తాడు. ఈయనది ఇది స్వభావం. ఇంకొకరున్నారు భృంగి. సాధారణంగా విచిత్రం ఏమిటో తెలుసా అండి? లోకంలో ఒక పోకడు ఉంటుంది. ఇంటి ఇల్లాలి దగ్గర గౌరవం తెచ్చుకోని వాడు ఇంటి యజమాని యొక్క మంచితనాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, నన్ను అంత్యథా భావించకండి. మీరు మా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి కోటేశ్వరారు ఉన్నారా అండి అని అడిగారు అనుకోండి, లేరండి బయటికి వెళ్ళారు, మీరు ఎవరు అని అడిగారు అనుకోండి, మీకు అనవసరం, మీకు ఏం చెప్తే తెలుస్తుంది? మా కోటేశ్వరారితో పని, ఆయన ఎప్పుడు వస్తారో మీరు చెప్పండి చాలు అన్నారు. నేను వారి భార్యనండి, మీకు ఏం కావాలో చెప్పండి, పోనీ మీ పేరు చెప్పండి, నేను వారు వచ్చినప్పుడు చెప్తాను అందనుకోండి. మీకు అనవసరం అమ్మా అవన్నీ, ఆయన ఎప్పుడు వస్తారో మీరు చెప్పండి చాలు అన్నారనుకోండి. నాకు తెలియదండి ఎప్పుడు వస్తాడో, ఆయన వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటాడు, మీరు వెళ్ళి రావచ్చు అని తలిపేసేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? దానికి తెలుసు నేను గుళ్ళోకి వెళ్ళాను, పావు గంటలో వస్తాను, నేను తిరిగి వచ్చాను. ఎవరో ఒక ఆయన వచ్చాడు, వచ్చి మీరెవరండి అని నేను ఎంతో మర్యాదగా అడిగాను. మీకు అనవసరం, మీకేం తెలుసు, మా కోటేశ్వరారితో పని అన్నాడు. మీరు డేట్లు ఇచ్చినా, మీరు కానీ ఆయన్ని కూర్చోబెట్టి కాఫీ పట్రా అన్నా మరి టిఫిన్ మాడిపోతుందండి. కాబట్టి ఏమవుతుంది? కాసేపు ఆగా ఆయన వస్తే, ఇప్పుడు ఎవరొచ్చినా నేను ఎవరి వంక చూస్తాను? ఓసారి ఇలా చూస్తాను, చూస్తే అందనుకోండి ఏదే గ్రాంట్ చేయబడదు కదండి. లౌకికంగా మీరు ఆలోచించండి, ఎందుకు గ్రాంట్ చేయబడదు? అదే వచ్చిన అంటే ఉదాహరణకి చెప్పానంలో, పాపం దాన్ని ఇలాంటివి చేస్తున్నారంటారా మేడం గారు మీరని దాన్ని అడక్కండి. మీరు సభలో ఉంది కూడా లేనిపోని ఇబ్బంది నాకు. కాబట్టి మీరు అదే సత్యనారాయణ, అసలు సత్యనారాయణ అసలు ఒప్పుకోడు, భృంగి సత్యనారాయణ నాకు. కాబట్టి అదే అమ్మా మీకు తెలిసి ఉంటుంది, ఒక పని చేయండి తల్లి, కోటేశ్వరరావు గారికి చెప్పినా మీకు చెప్పినా అభేదమ్మ దృష్టిలో.
మీకు చెప్పింది వారికి చెప్పినట్టే. తల్లి, ఒక చిన్న అవసరం మీద వచ్చాం, ఏదో ఉత్సవం చేస్తున్నాం, వాడికి ఏం చేతకాపోయినా 4 మాటలు ధైర్యంగా మాట్లాడతాడని విన్నాం. కాబట్టి అలా అంటే మళ్ళీ విందగా, అందుకని వారు ఏదో మాట్లాడతారు. కాబట్టి మీరు వారు 1 గంట ఉపన్యాసానికి వచ్చేటట్టుగా మీరు ఏర్పాటు చేయాలమ్మా. మిమ్మల్ని చూస్తే పార్వతీదేవిలా కనపడుతున్నారు తల్లి, మా కోరిక తీరుతుందని నమ్మకం వచ్చేసింది. కోటేశ్వరరావు గారే కనబడితే ఖాళీ లేదనేసింది గబుక్కుని. ఇవాళ మీరు కనపడడం మా అదృష్టం, మా పని అయిపోయినట్టేనమ్మా. మీ దగ్గర శుభవార్తకి మళ్ళీ నామినీగా కోటేశ్వరాన్ని కలుస్తాం, పని అయిపోయినట్టే అని మీరు అని వెళ్ళిపోయారనుకోండి. ఏమండి పాపం ఆయన ఎవరో వచ్చారు, ఎక్కడో చూద్దురు 1 అరగంట. ఏమైంది? అమ్మవారి దగ్గర గెలుచుకున్నటువంటి ఆ స్థితి అయ్యవారిని తొందరగా మీకు ఆనుకూల్యం జరిగేటట్టు చేస్తుంది. అమ్మవారి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని అయ్యగారి మనసు గెలుచుకోవడం చాలా కష్టం. కానీ పార్వతీ పరమేశ్వరుల కుటుంబం దీనికి భిన్నంగా ఉంటుంది. మీరు ఆలోచించండి ఎప్పుడైనా. అసలు ఆ శివతత్వమే గమ్మత్తండి. ఈయన ఇద్దరినీ ఎక్కించుకుంటాడు నందీశ్వరుడు. కానీ ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాడంటే శివలింగానికి ఎదురుగుండా కూర్చుంటాడు ఇలా శివుణ్ణి చూస్తూ. ఎవరికి నువ్వు వాహనుడవు అన్నారనుకోండి, నేను శివవాహనాన్ని అంటాడు. అంతగా మీరు రెట్టించారనుకోండి, అబ్బాయి ఇద్దరికి భేదమే ఉందంటాడు. అక్కడ వరకు మంచిదే. ఇంకా రెండో ఒక ఆయన ఉన్నాడు, ఈ ఆనంద తాండవం చూసేటటువంటి స్థాయి పొందిన వాళ్ళు. రెండో ఆయన భృంగి. ఈయన చాలా విచిత్రమైన వ్యక్తి. అసలు ఆయనకు ఆ పేరెందుకు వచ్చింది? ఆయన శంకరుడి దగ్గర ఉపాసన చేసి అన్నాడు, నేను నీకొక్కడికే నమస్కారం పెడతాను, నేను ఎప్పుడూ అమ్మవారికి నమస్కారం పెట్టను. ఇది నాకున్నటువంటి లక్షణం. నాకు ఆ ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదు, నీ పెట్టని ఆడవాళ్ళకి దండం అన్నాడు. అంటే శంకరుడు అన్నాడు, అలా అంటే ఏమనాలండి? ఏమిటో లేనిపోని గొడవలు పెట్టేటట్టున్నావు, ఆ పిచ్చేమిటి? రెండూ కలిసే ఉంటాయనాలి. ఆయన అన్నాడు, ఆయన భోళా శంకరుడు. పోన్లే, చాలా సంతోషం, నాకు దండం పెట్టాలనుకుంటున్నావు కదా, పెట్టుకో అన్నాడు. అమ్మవారికి కోపం వచ్చింది. ఏమిటండి మీరు ఆ వరం ఇవ్వడం? మీకు ఒక్కడికి దండం పెడతాడా, నాకు పెట్టడా? ఎలా పెడతాడో చూస్తానంది. ఏం చేస్తావన్నాడు. కూర్చోండి, వెళ్ళి చేస్తాను, ఏం చేస్తాను అన్నాడు. వెళ్ళి కూర్చున్నాడు శంకరుడు. నాకు వరం ఉంది కదా అన్నాడు. అర్ధనారీశ్వర తత్వంలో సగానికి వచ్చేసింది. ఇప్పుడు ప్రదక్షిణం చేసి నమస్కారం పెట్టి చూస్తాను. వామార్ధ భాగం నాది, కుడిపక్క ఆయింది. ఎలా ప్రదక్షిణ చేస్తావు చెయ్యండి. భృంగి చూశాడు. చూసి ఆయన వెంటనే ఒక తేనెటీగా అయిపోయి ఇలా తిరిగి వచ్చి శంకరుడి వెనక నుంచి ఖచ్చితంగా పార్వతీదేవి శరీరం ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడ ఒక కన్నం పెట్టి అందులోంచి తిరిగాడు. ఆ కన్నంలోంచి ప్రదక్షిణం చేసి పార్వతీదేవిని వదిలేశాడు ఆయన. వదిలేస్తే అమ్మవారు అసలు ఎరుపు మరింత ఎరుపెక్కింది. కానీ శంకరుడు సముదాయించి అన్నాడు, అలా కోప్పడకు, ఇలా భక్తి ఉండి ఇలా ఉన్నటువంటి వాళ్ళకే పాఠం చెప్పాలి అని. తర్వాత ఏదో చాలా పెద్ద వ్యవహారం ఒకటి జరిగింది, ఓదార్చాడు. తర్వాత భృంగి ఇద్దరికి భక్తుడయ్యాడు. ఈ భృంగి ఒకడు చూస్తూ ఉంటాడు ఈ తాండవాన్ని. నంది, భృంగి, తర్వాత పతంజలి. పతంజలి ఆదిశేషుని యొక్క అవతారం. నేను ఎక్కడో ఈ ఉపన్యాసాల్లోనే ప్రస్తావన చేసినట్టు గుర్తు. పతంజలి ఆదిశేషుడి అవతారం కాబట్టి తల పావుగా ఉంటుంది, తల మనుష్యుడిగా ఉంటుంది, మిగిలినటువంటి శరీరం పావుగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడు తలకై మనుష్యుడిది ఉంటుంది, కింద పాదాలు అవి అన్నీ పెద్ద పులి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి ఈ ఆనంద తాండవాన్ని చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు ఈ తాండవంలో ఎవరుంటారు? అందరూ ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు అక్కడే ఉంటారు. ఉండి ఏం చేస్తారు? వాళ్ళు చూడ్డానికి పనికిరారు. వాళ్ళందరూ ఈ తాండవానికో పని చేస్తుంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు వీళ్ళు మధ్యలో వాయిస్తూ ఉంటారు. ఎవరికి తోచినటువంటి ఆ శబ్దాన్ని, ఎవరికి తోచినటువంటి అక్కడ వాయించవలసినటువంటి వాద్య విశేషాన్ని వాళ్ళు వాయిస్తూ ఉంటారు. ఇలా వాయిస్తుంటే ఒకసారి అన్నారట, ఒక చిన్న కనుగీటు ఎగిరిందిట. ఏమని? మేమందరం చక్కగా ఆ నాట్యం చూస్తూ, తబలాలు వాయిస్తూ, సన్నాయి ఊత్తూ, రకరకాలైనటువంటి ధ్వనులు చేస్తూ, తాళాలు వేస్తూ అందులో మేము సహకరిస్తూ ఉంటాం, మీరు ఇలా నించుంటారన్నారట. అలా అంటే నందీశ్వరుడు ఊరుకున్నాడు. ఎందుకో భృంగి ఊరుకున్నారు, వ్యాఘ్రపాదుడు ఊరుకున్నాడు, ఆదిశేషుడు అంశ కదండి, పతంజలి ఊరుకోలేదు. ఆయన అన్నాడు, ఏమిటి మీ గొప్ప? మీరు ఇలా తాండవాన్ని చూశారో మైమరచిపోతారు. అటువంటి తాండవం శంకరుడి తాండవం అంటే. కాబట్టి ఇక్కడ మధ్యలో సరిగ్గా పడదు. పడకుండా వాద్యం తప్పిందో ఆయన ఊరుకోడు.
కాబట్టి మీరు పూర్తిగా ఎప్పుడైనా అనుభవించారా ఈశ్వరుడి ఆనంద తాండవాన్ని? మీరు ఎప్పుడూ అనుభవించలేదు. మీరు ఇలా వాయిస్తూనో ఊతూనో ఏదో లేకపోతే తాళం వేస్తూనో మీరున్నారు. నా అదృష్టం ఏమిటో తెలుసా, నేను కేవలం ఇలా చూడడం కాదు, మీరు వాయిస్తున్న వాటినే వింటుంటాను, చూడడం చూస్తుంటాను. రెండిటినీ రెండు ఇంద్రియాలతో చేయను. కన్ను చెవు కూడా నాకు పనిచేయక్కర్లా. పావుకి కంటి శక్తి చెవి శక్తి రెండిటిలో ఏదో ఒక ఇంద్రియంలోకి వచ్చేస్తుంది. కాబట్టి నేను కంటితోనే వింటూ కంటితోనే చూస్తూ ఆనంద తాండవాన్ని అనుభవిస్తాను. నేనంత గొప్పవాణ్ణి. నేను అనుభవించినట్టు మీరు ఎవరు అనుభవించారు ఆనంద తాండవం? మీరు అనుభవించలేరు అసలు. కాబట్టి నేనేదో తలకాయ మనుష్యుడిదిని పావు కింద శరీరం ఉందని కదా మీరు అనుకుంటున్నారు. మీకు చేతులతో ఏదో చేస్తున్నారు, ఏదో రకరకాల వాయిద్యాలు వేస్తున్నారని కదా గొప్పకపోతున్నారు. నాకు ఆ కాళ్ళు చేతులు లేకపోవచ్చు. కాళ్ళు చేతులు లేకపోయినా నేను పరమశివుడి యొక్క ఆనంద తాండవాన్ని ఎంత అనుభవించానో చెప్పడానికి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు చెప్తానన్నాడు ఆయన. ఇదేంటి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు ఏమిటన్నారు? చేతులంటే పైకి ఉంటాయి కదండి, అందుకని ఔత్వం ఐత్వం ఇలాంటివన్నీ చేతులు. కాళ్ళంటే కిందకు ఉంటాయి పొడుగ్గా, అందుకని కింద వేసేటటువంటి ఒత్తులు దీర్ఘాలు, కింద వేసేటటువంటి ఒత్తులు, లేకపోతే ఇలా వేసేటటువంటి ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి దా కింద రా, అలాంటివి అవసరం ఎక్కువ లేకుండా నేను కాళ్ళు చేతులు లేని కవిత్వం చెప్తాను. శంకరుడు యొక్క తాండవం ఎలా ఉంటుందో నేను అనుభవించాను, మీరు చూడండి అన్నాడు. కాబట్టి చిత్రం ఏమిటంటే అసలు మీకు దీర్ఘం కనపడదు. అందులో ఒక్క దీర్ఘాక్షర ప్రయోగం లేకుండా ఆయన ఆనంద తాండవం మీద చేశారండి శ్లోకాలు. మీరు ఎప్పుడైనా ఆ అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి అనుభవించండి ఆ శ్లోకాల్ని. చిత్రం ఏమిటంటే ఆయన అనుభవం ఎటువంటిదంటే ఆయన ఆ శ్లోకాన్ని చదువుతున్నప్పుడు శివుడి యొక్క తాండవం ఆ శబ్దాల్లోకి వచ్చింది దీర్ఘాక్షరం లేకుండా. అనంత నవరత్న విలసత్ కటక కిక్కిని జలం జల జలం జలరవం ముకుంద విధి హస్తగత మర్దోలయ ధ్వని ధిమిత నర్తన పదం శకుంతరద బర్హి నంది ముఖదంతి ముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదంపర చిదంబర నటం హృది భజ. ఎక్కడా దీర్ఘం వాళ్లేదని, ఒక్క దీర్ఘాక్షరం లేకుండా శివతాండవం ఎలా ఉంటుందో అటువంటి శబ్దాలు అందులోకి వచ్చేటట్టుగా ఆయన శ్లోకాలు చెప్పారు. అందులోంచి అక్షర సముదాయం అంతా అందులోంచి పుట్టింది. ఆ ధ్వని చేసినప్పుడు అందులోంచి మొదట శబ్దం వచ్చింది. ఆ శబ్దము ఆకాశ గుణకమైంది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అని సృష్టి అక్కడ ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు ఈ ఢమరుకలోంచి వచ్చినటువంటి దాంట్లోంచే అక్షరములన్నీ పుట్టాయి. ఈ అక్షరముల చేత మాత్రమే వాంగ్మయమంతా తయారైంది. ఆ మొదలుకొని ఛ వరకు అక్షరాలన్నీ ఉన్నాయి. మీరు ఎంత వాంగ్మయం చెప్పండి, ఈ ఆ పక్కన తా చేరిస్తే అత్త, మా పక్కన మా చేరిస్తే మామ, ఏదో రా పక్కన మా చేరిస్తే రామ, ఆ అక్షరాలనే మార్చాలి. ఎన్ని పుస్తకాలు రానివ్వండి, ఎంత వాంగ్మయం రానివ్వండి, ఇందులోంచి వచ్చాయి. అకారాది షకార పర్యంతం వరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్త లోకమునకు అసలు వాంగ్మయం ఇచ్చినటువంటి ప్రభు ఎవరు? మీరు నేను ఇవాళ మనలో ఉన్న భాషను వ్యక్తీకరిస్తున్నామంటే అక్షరములను ఇచ్చిన వాడెవరు? శబ్దములు లోకమునందు మొట్టమొదట జనింపచేసిన వాడెవరు? అసలు ఈ లోకమునందు సృష్టి ప్రారంభమవడానికి కారణమెవరు? పరమశివుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఢమరుక యొక్క కదలిక చేత ఇన్ని రకాలైనటువంటి సృష్టి ప్రారంభమైంది. కాబట్టి ఆ చేతిలో ఉన్నటువంటి ఢమరుక కారణంగా ఇన్ని సృష్టికర్త అంది. ఇది ఆనంద తాండవమూర్తి యొక్క గొప్పతనం. మీరు చిట్ట చివరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దేని కొరకు చేశాడు అంటే నేనేదో సృష్టి చేద్దామని చేయలేదు. ఆయన పరమానందంతో ఉన్నాడు. ఆ పరమానంద సమయమునందు ఆ కదలికలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. తనంత తాను ఒక్క చోట కూర్చుండిపోయాడు అనుకోండి, మళ్ళీ తనలో తాను రమిస్తూ ఆత్మస్వరూపిగా నిలబడిపోతాడు. ఇంకా లోకం ఉండదు.